ఉజ్జయిని మహాకాళేశ్వర ఆవిర్భావం. శివపురాణం ఆధారంగా పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో వేదప్రియుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధస్సుడు, సుకృతుడు, ధర్మవాహి అని నలుగురు కుమారులు. అదే కాలంలో దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం వందల సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు. వరం పొందిన అనంతరం వేదాలను మరియు యజ్ఞం చేసే వాళ్ళందరినీ నాశనం చేస్తూ ఉంటాడు. ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపించి ఎక్కడ దేవాలయము ధర్మము అనేది లేకుండా చేస్తూ ఉంటాడు. ఒక్క అవంతి నగరంలో మాత్రం వేదములు, యజ్ఞాలు మరియు దైవ కార్యములు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకొని ఆ రాక్షసుడు అవంతి నగరం చేరుకుంటాడు. ఆ సమయంలో వేదప్రియుడు మరియు అతని నలుగురు కుమారులు మహాదేవుని యొక్క లింగానికి పూజ చేస్తూ ఉంటారు. అది చూసి ఆగ్రహించిన ఆ రాక్షసుడు బ్రాహ్మణులను సంహరించబోతాడు. అప్పుడు మహాదేవుడు ఆ పార్థివలింగంను పెకలించుకొని మహాకాలుడి రూపంలో ప్రత్యక్షమై ఒక హుంకారంతో దూషణాసుడిని మరియు అతని సైన్యాన్ని భస్మం చేస్తాడు. దేవతలు, ఋషులు మొదలగువారు పూలవర్షం కురిపించి మహాకాలుణ్ణి స్తుతిస్తారు. తదనంతరం ఆ బ్రాహ్మణులు అపమృత్యు భయం తొలగించి కలియుగాంతం వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులకు ఆశీస్సులు అందించమని మహాకాలుణ్ణి కోరుకుంటారు. అందుకు మహాదేవుడు తదాస్తు అని పలికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తారు. ఇది ఒక కథనం. ఈ ప్రతిరోజు మహాకాల జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ మాత్రమే చేస్తారు, ఇంకా ఎక్కడా చేయరు. సప్త మోక్షపురములలో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఉజ్జయిని, మరలా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఉజ్జయిని. ఉజ్జయిని నగరంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో లెక్కకు మించి ఉన్నాయి. హరసిద్ధిమాత శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. విక్రమార్క మహారాజు పూజించిన శక్తిపీఠం హరసిద్ధిమాత మందిరము. మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది ఈ హరసిద్ధిమాత మందిరం కూడా. చాలా దగ్గర అంటే అంతకుముందు అయితే పాత ఆలయం ఉన్నప్పుడైతే కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడైతే మహాకాళేశ్వర ప్రాంగణంలో నుంచి కూడా హరసిద్ధిమాత మందిరానికి వెళ్ళవచ్చు. అంత దగ్గరలో ఉంది ఈ ఆలయము.